అన్న ఎట్లుంది స్టాండ్ మామకి మనల్ని తీస్తాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్. వినిపిస్తుందిగా ఎంతకన్నా? చూసారా మా వదిన నిన్న నేను వెళ్ళాను కదా వాళ్ళ ఇంటికి, ఈరోజు మా ఇంటికి వచ్చారు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చారనమాట. వాళ్ళ కోసం నేను చూసా. అన్న దగ్గరికి తీసుకురా, చూపిద్ది. పలావ్ చేశాను, చికెన్ చేశాను, చికెన్ పకోడీ కూడా చేశాను. కానీ చేస్తుంటేనే అయిపోయింది. థమ్స్ అప్, పెరుగు చట్నీ, ఇవన్నీ ఒకేసారి తినబోతున్నాను. ఈసారి సీరియస్గా తిందామని చెప్పా మా వదినకి. బన్ను బన్నుకి ప్రిన్సీకి. నీకెందుకు బన్ను? నీకు జీరానా? పెట్టు. పెరుగు చట్నీ బన్ను నీకు? పెరుగు చట్నీ బన్నుకి. అన్న అది తీసేరా, అది పడిద్ది దాంట్లో, మళ్ళీ మాకు కాపీ రేట్స్ పడతాయి. అన్నో అది ఆపే. పెరుగు చట్నీ అందరికి సమానంగా సమానత్వం పాటిస్తాము. నీకు కూడా పెట్టుకో. బన్నుకు పెట్టారా? అది పెద్ద ప్లేట్ బన్ను ప్రిన్సీ. అత్తకి పెద్ద ప్లేట్ ఇవ్వు. నీకు ఇదిగో ప్రిన్సీకి పెట్టు. నీకు ఇదిగో. ఏంటిది నీకు? ఇదిగో నీకు పెరుగు చట్నీ. హాయ్ చెప్పి నువ్వు అందరికి. కళ్ళలోకి ఏం పూసుకున్నావో చెప్పు. లిప్స్టిక్ కంటికి పూసుకున్నావా? చూడు, సమానత్వం. పెరుగు చట్నీ ఇదిగో పక్కన పెట్టు. మన్ను కన్నం పెట్టు ప్రిన్సీకి. దీంట్లో దీంట్లో ఇది నీకు బన్ను, నువ్వు చిన్న పిల్లవి. ఇది నీకు సరేనా? నీకొద్దు మళ్ళీ పాప అలిగిద్ది మాయ్. నీకు చూడు అది అన్నుకోండి. ఇదిగో ప్రిన్స్, ఇది నీకెళ్ళి తీసుకో. ఇదిగో ప్రిన్స్, ఇదిగో తీసుకో. ఏం కాదులమ్మా. నువ్వు పెరుగు చట్నీ ఇంట్లో పెట్టు. పక్కన పెడుతున్నా కూర పక్కన పెట్టేసే. కూర ఇప్పుడు కర్రీ. మా చికెన్ బాగుందరా? సూపర్. చాలా అంటే ద బెస్ట్ షెఫ్ ఇన్ ద వరల్డ్. అబ్బా థ్యాంక్ యూ. నీకు కూడా బన్ను తినకపోతే వీడియో నుంచి వెళ్ళిపోతాను. పక్కకి వాటర్ బాటిల్స్ దగ్గరలో పెట్టుకోండి. నీదేది? నీ కప్పు లేదా? అత్తకి ఇస్తావా? వాటర్ అంటే ఏమో ఫస్ట్ మాత్రం మొత్తం ఏడాడుతూ చుట్టూ పడాలా? అన్న నువ్వే మొత్తం థమ్స్ అప్ కప్పు పెరుగు మొత్తం అయిపోయారు. ఎవరైతే అదంతా మాకు అనవసరం. పోటీకి వచ్చిన తర్వాత ఎవరైతే ఫస్ట్ అయిపోతారో వాళ్ళు. ప్రిన్సీ తిను. నేను కలపాలా నీకు? అది నువ్వు పెరుగున్నా అది నువ్వు చూడు. అత్త ముందు అయిపిస్తుంది, తినేస్తుంది. పెరుగు చట్నీ ఎక్కువ ఇద్దంటవా? ఎంతసేపు అయిందన్న నువ్వు వచ్చి? 4 గంటలు అయింది. బాగుందా?
సూపర్ ఉందంట, ఉన్నా లేకపోయినా సూపర్ అంటారు. బాగుంది. ఎలా ఉన్నా బాగుందని చెప్పాలా. ఏంది పెద్దలు చెప్పన్నా, ఎలా ఉన్నా బాగుందని చెప్పాలంట. అదే నేననేది, నిజంగానే బాగుందిరా. అంతకుముందు అయితే అందరూ వచ్చేవాళ్ళు, ఎవరు? అన్నదమ్ముళ్ళు అందరూ. అన్న అప్పుడు అన్న ప్రిన్సీ పుట్టినప్పుడు మొత్తం బాగుంది ప్రిన్సీ. బన్ను బాగుందా? ప్రిన్సీని డిస్టర్బ్ చేయొద్దు, ప్రిన్సీ మొత్తం అయిపోతుంది కూడా. నువ్వు తిని. బాగుంది కదన్నా. కలిసిపోతుంది. అన్న నువ్వు కూడా రా అన్న. అయిపోయినాక కోత వస్తే నేను తీసుకెళ్ళింది. ఏదో ఒకటి చెప్పు. మీ ఊరే ఊరు? ఎక్కడి నుంచి వచ్చా? కమింగ్ ఫ్రమ్ ఇంజమూరు. ఏ ఊరు నుంచి వచ్చా? ఇంజమూరు, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా నుంచి వచ్చినావు. మీకు మాకు సెట్ అవ్వదు, అక్కడి నుంచి అడ్డుకు వచ్చినావు. అవన్నీ చెప్పకూడదు చెప్పు. చెప్పు, అవన్నీ చెప్పకూడదు. అంత లేదు. ఒకరోజు కమెంట్స్ పెట్టమంట, స్టోరీ ఎవరికైనా కావాలా కమెంట్స్ చేయండి అని చెప్తా. కమెంట్స్ ఒక్కరన్నా పెట్టినరా స్టోరీ చెప్పాలి ఒకరోజు. నాకు కూడా తెలియదు నిజంగానే. నేను చెప్పనా మా అన్న చెప్తా. నువ్వే చెప్పాలి. మా అన్నకి మాటలు వస్తే ఇంకేమమ్మా? అడిగి చదవాలి. మా అన్నకి మాటలు వస్తాయి, నిన్ను అడిగేది ఎందుకు? వీళ్ళ స్టోరీ ఎవరికైనా కావాలా కమెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియో వచ్చింది. అదిగా అమ్మ తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తుంది అమ్మ. సరే ఈ వీడియోతో తెలుసుకోండి అందరూ. అన్న నేను బాగా చికెన్ అయితే కట్టెల పొయ్యి మీద చేసింది, తొందరగా అయిపోయింది. బాగుందా గ్యాస్ మీద కంటే? కూర అన్నం ఏదో కారం కొంచెం మాకు సరిపోయింది. కారం ఏమో మంటగా ఉందంట. అన్న అయిపోయిందిగా, నువ్వు దిగింగా. నువ్వు కనిపివా? చెప్పొద్దా అన్న వదినని? వదిన అక్కడ కనబడితే వాళ్ళ అన్న వెళ్ళి ఉంటారు మళ్ళీ. మా ప్రిన్సీ పుట్టినప్పుడైతే అందరం ఉండేవాళ్ళం. తర్వాత ఒకరికి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి కారం తెలియ స్పైసీగానే ఉండాలి. ప్రిన్సీ కారం కానీ లేదు. భలే బాగుంది. అన్న మంటకు లేదు. అన్నా ఇట్లా అడు కూర్చో. కనిపివా? అన్న వదిలేని తెలియద్దు, అన్న వదిలేని తెలియద్దు. వదిన తెలిసినప్పుడు అన్న తెలుస్తుంది. ఎట్లా తెలిసింది? మేము చికెన్ పకోడీ కూడా చేస్తాం, కానీ ఏం చేద్దాం చేస్తుంటేనే అయిపోయింది. తిను. ముక్కలు తెల్ల పక్కన పెళ్ళి నాకు ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి. అప్పుడు ఎందుకు రాలేదు మా ఇంటికి నువ్వు? నువ్వు లేవు కాబట్టి. పెద్ద చెప్పు. బన్ను ఎప్పుడైనా మీ ఇంటికి పిలిచినవా? ఎప్పుడైనా మీ ఇంటికి పిలిచినవా నన్ను? ఎందుకు వెళ్ళాలా? నేను వెళ్ళే అయిపోయింది. నాదే ఫస్ట్ అయిపోయింది. పోయమ్మా. ప్రిన్సీ ఫస్ట్
చూపి. ఫస్ట్ ప్రిన్సీ అయితే అయిపోయింది, కప్పు పెరుగుతో సహా. జులుబమ్మవా బన్ను నీది అయిపోలేదు. ఎట్లా ఎండలేదులే అమ్మ. తినలా పోతున్నా ప్రిన్సీ. అయిపోయింది. ఎందుకు ఉంటుంది అది, నీది అయిపోలా. చల్లగా ఉండి దీని పెరుగు చెప్పు. ఏమైంది? నాది అయిపోయింది. ఎందుకు బన్ను ఓయితల్లో ఎందుకన్నా? అబ్బో తిని మెత్త జీరా కూడా అలాగే ఉందా? వెరీ గుడ్. ముద్దు తుడుచుకో. చెప్పు చెప్పు మూతి నేను పోసుకున్నాను. లైక్ చేసి చెప్పు. చెప్తే కదా. అబ్బా చేదొడుకున్నాను. ఇద్దరిది అయిపోయింది, మా ఇద్దరిది. ఫస్ట్ ప్రిన్సెస్ అయిపోయిందని చెప్పు, కడుక్కొని చెప్పు. ఎంత కూర వేసుకున్నాం వేస్ట్. అందుకే కదా కొంచెం ఏమండి. కన్నీరు మున్నీరు ఏకమే వస్తుంది అమ్మ మంటకి. మంట ఎక్కువగా తిందంట. నేర్చుకోమ్మా, అలవాటు చేసుకోమ్మా. మంట ఉందా లేదా? లేదా చెప్పు. ఫస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పు. అప్పుడు నీది అయిపోవాలా బన్ను? అయిపోవాలా? చూపి చూపి. వాటర్ బాటిల్ నీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఏది? ఏమని చెప్పాలి? ఫస్ట్ విన్నర్ ప్రిన్సీ అంటే సుభిక్షిత. లైక్ చేయమని చెప్పు. చిన్నపిల్లైనా ఫాస్ట్గా తినేసింది. చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పు ఫస్ట్. చెప్పు పన్ను. లైక్ చేయండి. చెప్పు చెప్పు. సబ్స్క్రైబ్ ఎలా చేయండి. చెప్పింది? కామెంట్ చేసుకోండి. చెప్పు. థమ్సప్ ఓన్లీ తాగుతున్నావు. ఏమన్నా తిన్నావా బన్ను? ఇంకెందుకు మూతి? ఏమన్నా? నీకు ఎందుకు తినద్దా? పిల్లలే తినలే. దానికి మూత పెట్టకూడదండి, కూలింగ్ పోతుంది. పెడదాం. మూత పెట్టు. బాటిల్ దానికి మూత పెట్టు. తినేసాము, అయిపోయింది. ఇంకా తినలేకపోతున్నాం. మోసం చేస్తాను ముక్కలైనట్టు. ముక్కలు అవుతాయి తెల్లపోతుంది. కూర ఏం వంట కాదు అన్న. ఏం వంటకుంది? అదే చిన్న అదు అవేవా. సబ్స్క్రైబ్ చెప్పొద్దా? చెప్పు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నం కూడా చెప్పుకోలేదు. అన్నం కొంచెం అది అట్లా తీయాలన్నా. నువ్వు కూడా చూపి. మళ్ళీ ఎప్పుడు వస్తారన్నా? చూడండి, మా అన్నయ్య తిని అయిపోయింది. ప్రశాంతంగా ఉయ్యాలు ఊగుతా కూర్చున్నాడు ఫోన్ చూసుకుంటూ. చెట్టుకు ఉయ్యాలు వేసామని చెప్పాంగా. చూడండి, ప్రశాంతంగా కూర్చున్నాడు. చూసారా? ఎండలు ఏం లేవు, చెట్టు కింద కూర్చున్నాం ప్రశాంతంగా. రన్నింగ్ రేస్ చేస్తావా? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా కనిపించలేదు. వీడియో అనగానే చూడ. రన్నింగ్ రేస్ ఎవరెవరు? నేను పరిగెత్తేది.
బన్ను కళ్ళు మూసుకో. ఏంటి ఇదంతా? ఏం పూసుకున్నావు? లిప్స్టిక్ ఎవరైనా అక్కడ పూసుకుంటారా? ఎందుకు పూసుకున్నావు? మేకప్ అన్న. మేకప్పా? చెప్పు. నేను ఫేస్కి మేకప్ వేసుకున్నాను, కళ్ళకు పూసుకున్నాను, మూతికి లిప్స్టిక్ వేసుకున్నాను. చెప్పు. లిప్స్టిక్ వేసుకున్నావా? నేను ఫ్యాషన్ డిజైనర్గా. చెప్పు. ప్రశాంతంగా ఉంది కదా మా ఇంటి దగ్గర కదా. హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళు పెళ్ళైన కొత్తలో అయితే మా ఇంటికి రాలేదు, ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా. ఇదే ఊరు అనుకోండి, అక్కడే ఉన్నా కాబట్టి ఈ ఇంటికి రాలేదు అంతే. చెప్పు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చున్నీ ఎందుకు? వాళ్ళు కొడతారు. చూడండి, చున్నీ చున్నీ తీసుకోకూడదు, తప్పు కదా. తప్పు చేస్తున్నా. పరిగెత్తుకో, పరిగెత్తుకో. ఎక్కడికి వెళ్తున్నారు ముగ్గురు? ఆగండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఉండండి. రన్నింగ్ రేస్. రన్నింగ్ రేసా? 1 రెడీయా? రెడీనా? బన్ను రెడీయా? అత్త రెడీగా లేదు. అత్త రెడీ అవని. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రెడీ? 1 2 3 గో. అత్త కూడా పరిగెత్తండి. తిన్నారుగా, అరిగిద్దులు, పరిగెత్తండి. బన్ను దమ్ముంటే పట్టుకో. చెప్పు, అత్తకి చెప్పు. చెప్పు. రన్నింగ్ చెప్పు. అయితే ఇంకా బండ్లు రావు, ఆడుకోవడానికి బాగుండిద్ది కదా పిల్లలకైనా సరే. ఎవరు వినరు? చెప్పు. ఎవరు వినరా? అట్లాంటి పెట్టండి కాలు. రెడీ? 1 2 3. నువ్వు కూడా అంట. గో 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 గో. పరిగెత్తు బన్ను. మళ్ళీ ఫస్ట్ ఎవరు విన్నర్? బన్ను. అది బన్ను కూడా విన్నరే. మీ అత్త పరిగెత్తలేదుగా. ఎవరు ఫస్ట్? ఫస్ట్ ప్రిన్సీ. సరే అనంత. కాదు, ఆ బొక్క దగ్గర ఉంటుంది. వేస్ట్ బన్ను. పరిగెత్తమ్మా. 1 2 3 గో. బన్ను విన్నరంట. ఫస్ట్ ప్రిన్సీ, తర్వాత బన్ను. రోజు ఐస్ క్రీమ్ వచ్చేది, ఈరోజు రాలేదు. ఐస్ క్రీమ్ వచ్చేది రోజు. ఏమైంది? ముళ్ళు గుచ్చుకున్నా. ఒక్కదాన్ని వాడుకుంటున్నావు. ఉయ్యాలంటావు, ఊపు అత్తని. మీ ఫ్రెండ్స్ అందరు ఏరు ప్రిన్సీ. ఒకండి. ఏం పడరని చెప్పు. పడరు, తాడు కట్టింది. ఇంకా పడము. పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెళ్తున్నారు. ఆ బియ్యం ఉంది కదా, అవి పెట్టేసి మళ్ళీ వస్తారు. వీళ్ళు కూడా ఊర్లోనే కదా, కాకపోతే వేరే చోట అంటున్నారు. ఆ బియ్యం బస్తా మొయ్యి ఒకరోజు. మళ్ళీ కాంపిటీషన్కి అలుపు వచ్చింది. రేపు మరి రైల్వేకి పెట్టినప్పుడు బియ్యం బస్తా మొయ్యాలి, నెత్తని పెట్టుకోవాలని చెప్తున్నావుగా. 100 మీటర్లు నడవాలా పెట్టుకొని. మళ్ళీ రండి. పడేస్తారు దాన్ని, ఇరగొట్టారు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిండ్రు? కనిపించలేదు. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది?
మహేశ్వరెడ్డిది అంట. మహేశ్వరెడ్డిది మంది. మీది కాదు మాది. మీ మమ్మీని అడిగా మీదే మాదో కాదు. మందమ్మా. కాదు కాదు కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్విన్స్ ఒకసారి చూడండి, సిగ్గుపడుతున్నావు. అబ్బాయి పేరు లక్ష్మీరెడ్డి. నీ పేరు రామరెడ్డి. ఎన్ని రోజులు పెద్దయ్యా? అన్నదమ్ములు ఇద్దరు. మీరు దగ్గరకు వచ్చి పక్క పక్క నిల్చుంటేనేగా. ఉండి ఒక ఫోటో కూడా తీసి మీ ఇద్దరిని తీసే ఫోటో చెప్పండి. నా పేరు రామరెడ్డి, మా తమ్ముడు లక్ష్మీరెడ్డి. మీకు ఎలాగున్నారు? సేమ్ లాగున్నారా? అది చూసేవాళ్ళు నన్ను పెట్టండి, మేమైతే సేమేనమ్మా. అమ్మా ఎక్కడ చేయబను నువ్వే ప్రిన్సీ చూపి కందికలి. ప్రిన్స్ బన్ను కమ్. కందికాయలన్నా తెచ్చుకుంటాను రా. ఎందుకని వీళ్ళ నాన్నతో వెళ్ళి తీసుకొచ్చుకుంటారు వాళ్ళు ఇద్దరు. ఇప్పటి వరకు చూసారు కదండి, మా సండే అయితే ఇలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోయింది. మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేసుకోండి ఒకసారి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెప్పండి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే పూర్తయిపోయిందండి. బాయ్. మర్చిపోవద్దు ఐరాస్ విలేజ్ వ్లాగ్స్.